నిప్పుతో చెలగాటం కంటే నీళ్లతో చెలగాటం చాలా చాలా డేంజర్. కానీ తెలంగాణ రాజకీయాల్లో అదే జరుగుతోంది. ఇప్పుడు కృష్ణా నదిపై ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించారన్న ఆరోపణలపై కాంగ్రెస్ బీఆర్ఎస్లో కుస్తీ పట్లు మొదలెట్టాయి. కేసీఆర్ ఒక్కరే కాదు, వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ని కూడా సీన్లోకి తెచ్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కృష్ణా జలాల జగడం ఇక్కడితోనే ఆగేలా లేదు. లోక్సభ ఎన్నికల్లో కొట్టుకోవడానికి రెండు పార్టీలకు ఒక మొండి కత్తి దొరికినట్లయింది. ఇంతకీ కేఆర్ఎంబీకి దాసోహమైంది బీఆర్ఎస్ఆ లేక కాంగ్రెస్ సర్కారా? ఇది కదా అసలు ప్రశ్న. అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇలా ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నీళ్లు, నిప్పులు, ప్రాజెక్టులు, అప్పగింతలు, చిత్తశుద్ధులు, చెత్తశుద్ధులు రెండు రాష్ట్రాల మధ్య కాదు, రెండు పార్టీల మధ్య రాజకీయ రచ్చరాజేశాయి. తెలంగాణలో ఆగ్రహాల ఆనకట్టలు తెగిపోతున్నాయి. కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింత అనే పంచాయతీని ఇటీవల ఢిల్లీ దాకా తీసుకెళ్లారు బీఆర్ఎస్ ఎంపీలు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసి కేఆర్ఎంబీ తీసుకునే నిర్ణయాల వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాలను వివరించారు. అక్కడితోనే ఆగకుండా ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్ గా ఫైర్ ఫైటింగ్ షురూ చేశారు గులాబీ నేతలు. కేఆర్ఎంబీ అని ఉంటది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని. మన వాటా తేల్చకుండానే, మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇలా ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. బీఆర్ఎస్ కి కౌంటర్ ఇవ్వడానికి నేరుగా ముఖ్యమంత్రి రింగులో దిగేశారు. మంత్రులు ఉత్తమ్, కొండా సురేఖతో కలిసి మీడియా ముందుకొచ్చారు సీఎం రేవంత్. కృష్ణా, గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టుల్ని కేంద్రానికి స్వాధీనం చేయాలని విభజన చట్టంలో రాసిందని గుర్తు చేశారు. చట్టం పార్లమెంట్లో ఆమోదం పొందే సమయంలో తెలంగాణ ప్రాజెక్టులపై నిలదీయకుండా ఇప్పుడు 50% వాటా అడగటం కరెక్టేనా అని నిలదీశారు. కేసీఆర్, ఇరిగేషన్ అధికారులు సంతకాలు చేసి ఒప్పుకున్న మేరకే ఇప్పుడు ప్రాజెక్టుల అప్పగింత జరిగిందన్నారు. పనిలో పనిగా గతాన్ని కూడా తవ్వితీశారు. ఒత్తిళ్లకు లొంగి రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టడం కేసీఆర్కే చెల్లు అన్నారు. జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది, లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. కేసీఆర్, హరీష్ రావు ఇరిగేషన్ మంత్రులుగా ఉన్నప్పుడే ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి. ఇప్పుడు జరిగింది లాంఛనం మాత్రమే, తప్పిదం వాళ్లది, అపరాధం మాత్రం మా మీద మోపుతారా? ఇదెక్కడి న్యాయం అని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. కేఆర్ఎంబీ మీటింగ్ మినిట్సే తప్పుగా రాశారు. స్పష్టత కోసం కేంద్రానికి లేఖ కూడా రాశాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులు కేఆర్ఎంబీ చేతుల్లోకి పోనివ్వం అని ప్రామిస్ చేస్తోంది టీ సర్కార్. ఎవరి చిత్తశుద్ధి ఎంతో తేల్చుకుందాంరా అంటూ కేసీఆర్ కుటుంబాన్ని చర్చకు పిలిచారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలలో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాటేయకు చంద్రశేఖరరావు. తెలంగాణ సర్కార్ ఇచ్చిన క్లారిటీ బీఆర్ఎస్ నేతలకు సంతృప్తినివ్వలేదు. కృష్ణా ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని కౌంటర్లు సిద్ధం చేసుకుంది బీఆర్ఎస్. 10 ఏళ్లు కేంద్రం ఒత్తిడి చేసిన తెలంగాణ ప్రాజెక్టుల్ని కేఆర్ఎంబీకి అప్పగించలేదని, కాంగ్రెస్ వచ్చి రాగానే సరెండర్ అయిందని ఆరోపిస్తోంది గులాబీ దండు. విభజన చట్టాన్ని బూచిగా చూపెడుతున్నారు. ఆ చట్టాన్ని రాసిందే మీ మామ జైపాల్ రెడ్డి కాదా అంటూ రేవంత్ కి చురకేసింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోనే కేఆర్ఎంబీ ప్రాజెక్టులు అప్పచెప్పాలని ఉంది. ఆ రోజు బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ ఎంపీగా ఉన్నాడు. ఇది కేసీఆర్దే బాధ్యత. ఎంత తలకాయలేని మాటలు, ఎంత అతి తెలివి మాటలు. ఆ రోజు అధికారంలో ఉన్నది ఎవరు? ఆ బిల్లు పెట్టింది ఎవరు? కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాదా? బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లును తయారు చేసింది జైపాల్ రెడ్డి గారు, జయరాం రమేష్ గారు. బిల్లు పాస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 2 ఎంపీలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు కేసీఆర్ బిల్లును ఆమోదించిండని చెప్పి నీ అతి తెలివి మాటలు ప్రజలు నమ్ముతారనుకుంటున్నావా? కాంగ్రెస్ ప్రభుత్వం పైకి చెప్పేదొకటి, లోపల చేసేది మాత్రం మరొకటి. అయినా ప్రాజెక్టులు మన చేతిలో లేకుంటే నీళ్లు ఎలా తీసుకొస్తారు?
బోర్డు అనుమతి ఇవ్వకపోతే కరెంటు ఎలా ఉత్పత్తి చేస్తారు అంటూ బేసిక్ డౌట్స్ లేవనెత్తుతోంది బీఆర్ఎస్. ముందే మరి ఢిల్లీతో మాట్లాడుకున్నాడా, ఆయన వేరే ఇంకా వేటి నుంచి రక్షణ పొందడం కొరకు ఢిల్లీని ప్లీజ్ చేసుకోవడం కొరకు చేసుకున్న ఏర్పాటా ఇది? అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అధికారులకు ఫోన్లు చెప్పిండా? ఏ రకంగా అధికారులు పోయి అంత పెద్ద ఇష్యూలో ప్రభుత్వం అనుమతి లేకుండా ఎట్లా అప్పచెప్పొస్తారు? పైగా 10 ఏళ్ల నుంచి వెళ్ళి కేసీఆర్ గారు వద్దు అని ఆపిన దాన్ని ఎట్లా పోయి ఇచ్చొస్తారు ఇవాళ? అటు కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ యుద్ధానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జలాల అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు స్కెచ్ చేసింది. కృష్ణా జలాల్లో వాటా తేల్చాలని డిమాండ్ చేస్తూ చలో నల్గొండకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈ నెలలోనే 1,00,000 మందితో నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. ఆ వెంటనే నాగార్జున సాగర్ వరకు పాదయాత్ర నిర్వహిస్తారట. 2021లో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పజెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టి వస్తున్నారు. ఇవాళ నిన్న కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పజెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతా ఉంది ఈరోజు. కానీ ఇన్ని రోజులు గాడిద పళ్ళుతోమి ఇప్పుడు నల్గొండకు పోయి నిరసన తెలుపుతారా? అది చూద్దాం అంటోంది అధికార పార్టీ. 12-13 టీఎంసీల నీళ్లు తరలించకపోవడానికి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే, చంద్రబాబు నాయుడు కడుతుంటే అడ్డుకోవాల్సింది, కేసులు వేయాల్సింది, ధర్నాలు చేయాల్సింది, నిరసన తెలపాల్సింది, జంతర్ మంతర్లు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సింది వదిలేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టులను ఆపించే పని చేయకుండా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌస్లో వండుకొని ఇవాళ ఆయన నల్గొండ జిల్లాకు పోయి నిరసన తెస్తాడంట. గతంలో చంద్రబాబు నాయుడు గారితో అప్పుడున్నటువంటి కేసీఆర్ ఏ విధంగా కుమ్మక్కైండు, ఈ ప్రాంతానికి రాసినటువంటి కృష్ణా జలాల విషయంలో ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం చేసిండో పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా మద్దతు తెలుపనే కాంగ్రెస్ పార్టీ స్పందించలే. ఆ రోజు 299 టీఎంసీలు రాసినటువంటి కృష్ణా జలాల వాటా విషయంలో 570 టీఎంసీలు రాసినటువంటి ప్రాంతంలో 299 టీఎంసీలకే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై సంతకం పెట్టినటువంటి మూర్ఖుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పేపర్ కూడా చూపెట్టాం, వీళ్ళు సంతకాలు పెట్టిన పేపర్ కూడా చూపెట్టాం మేము. ప్రజల స్థితిగతులపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తాం. కేసీఆర్ ప్రభుత్వం పాల్పడ్డ నిర్వాకాల్ని ఎండగడతామని హెచ్చరిస్తోంది రేవంత్ టీం. సో వాటర్ వార్ ఇక్కడితో ఆగిపోదు. నల్గొండలో ఎపిసోడ్ నెంబర్ 2, ఆ తర్వాత అసెంబ్లీలో ఎపిసోడ్ నెంబర్ 3, కృష్ణా జలాల పంపకం దగ్గర మొదలైన పంచాయతీ ఎక్కడి వరకు దారితీస్తుంది? తెలంగాణ లోక్సభ దంగల్కి ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారబోతోందా? చూడాలి మరి.